మనకు తెలిసిన ఏజెంట్ ద్వారా పర్చేజ్ ఆర్ సెల్ చేస్తే పప్పులో కాలు వేసినట్లే. మీలో ఎంతమందికి ఇది తెలుసు? ఏజెంట్‌కి లేదా ప్రాపర్టీ కన్సల్టెన్సీకి కూడా రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి అన్న విషయం. చాలా మంది అనుకుంటారు రెరా అంటే బిల్డర్‌కి, ప్రాజెక్ట్‌కి మాత్రమే అనేది. పూర్తిగా నిజం కాదు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా, ప్రాపర్టీ కన్సల్టెంట్ అయినా మీకు రెరా రిజిస్ట్రేషన్ అన్నది కంపల్సరీ. పార్ట్ టైమ్ బ్రోకర్ అయినా, ఫ్రీలాన్సర్ అయినా రిజిస్ట్రేషన్ లేకుండా సెల్ చేస్తే మటుకు అది ఇల్లీగల్. ఇప్పుడు మెయిన్ క్వెషన్, ఏజెంట్‌కి రెరా ఎందుకు కావాలి అని అడిగితే, రెరా ఏజెంట్ రిజిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్‌కి ఏజెంట్ ఐడెంటిటీ క్లియర్‌గా ఉండాలి. రెరా పోర్టల్‌లో వీళ్ళ గురించి డీటెయిల్స్ ఉంటాయి. మేము ఫోటో, రిజిస్ట్రేషన్ నంబరు, వ్యాలిడిటీ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, వీళ్ళు ఏ ప్రాజెక్ట్స్ సెల్ చేయాలి అండ్ రెన్యూవల్ స్టేటస్ ఏంటి, పాస్ట్ కంప్లైంట్స్ అండ్ యాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని. అంటే ఏజెంట్ ట్రేసబుల్‌గా ఉంటాడు, అకౌంటబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏజెంట్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ మాత్రమే వీళ్ళు సెల్ చేయాలి. ప్రీ లాంచ్, సాఫ్ట్ లాంచ్, ఇంటర్నల్ బుకింగ్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ లా ప్రకారం తప్పు. ఏజెంట్ చెప్పకుండా కానీ మీ రిస్క్ మీరే తీసుకుంటున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏజెంట్ చెప్పే ప్రామిసెస్‌కి ఏజెంట్ కూడా లీగల్లీ రెస్పాన్సిబుల్. 6 మంత్స్‌లో పొసెషన్, గ్యారంటీడ్ అప్రిసియేషన్, లాస్ట్ యూనిట్ సార్, ఇవన్నీ రెరా వయలేషన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అప్రూవ్డ్ డాక్యుమెంట్. బిల్డర్ చెప్పాడు అని ఏజెంట్ ఎస్కేప్ అవ్వలేడు. రెస్పాన్సిబిలిటీ ఏజెంట్ మీద కూడా ఉంటుంది. అడ్వర్టైజ్మెంటింగ్ విషయంలో కూడా సేమ్. రాంగ్ కార్పెట్ ఏరియా, రాంగ్ ఫోటోస్, రాంగ్ ప్రైసింగ్, ఫేక్ ఎమ్యూనిటీస్, అప్రూవల్స్, ఎగ్జాజరేషన్స్ ఏజెంట్స్ ఇవన్నీ చేయకూడదు. ఇంకొక కీ పాయింట్, ఏజెంట్ బయ్యర్ మనీ హ్యాండిల్ చేయకూడదు. పర్సనల్ అకౌంట్ లో పొరపాటు కూడా బుకింగ్ అమౌంట్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేయొద్దండి. ఇట్ ఈస్ ఇల్లీగల్. బయ్యర్ ఒకవేళ కంప్లైంట్స్ ఇస్తే ఏజెంట్ ని కూడా సమన్ చేయాలి. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వచ్చు, పెనాల్టీ కూడా పడుతుంది ఏజెంట్ మీద. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, రెరా రిజిస్టర్డ్ అంటే ఆ ఏజెంట్ ఆనెస్టా? గ్యారంటీ ఏం లేదు భయ్యా. రెరా రిజిస్టర్డ్ అంటే ఏజెంట్ ఐడెంటిఫైబుల్ అండ్ అకౌంటబుల్ అంతే. ఎథిక్స్, ఇంటెంట్ మాత్రం పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఫైనల్ బ్రూటల్ ట్రూత్, రేరా లా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ రాంగ్ డెసిషన్ నుండి సేవ్ ఎప్పటికీ చేయలేదు. గుడ్ ఏజెంట్ ఎప్పటికీ ప్రెషర్ ఇవ్వడు, రిస్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వెయిట్ చేయండి అని కూడా చెప్తాడు. బ్యాడ్ ఏజెంట్ ఎప్పుడు మిమ్మల్ని భయపెడుతుంటాడు, అర్జెన్సీ పుష్ చేస్తాడు, బుకింగ్ అయ్యాక మాయమైపోతాడు. సో బయ్యర్గా మీరు అడగాల్సిన క్వశ్చన్స్ సింపుల్. మీ రేరా నంబర్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ రేరా అప్రూవ్డా? ఈ ప్రామిసెస్ అన్ని డాక్యుమెంట్లో క్లియర్గా ఉన్నాయా? క్లియర్ ఆన్సర్స్ లేకపోతే జస్ట్ వాక్ అవే. నెక్స్ట్ వీడియోలో ఏజెంట్ రేరా రిజిస్ట్రేషన్ ఎలా చెక్ చేయాలి, ప్రాజెక్ట్ రేరా డీటెయిల్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఫాలో మైండ్ఫుల్ లివింగ్ స్టోరీస్ ఫర్ honest, brutal and on reality insights on real estate Hyderabad. Thank you.